నేను ముందు రీల్‌లో చెప్పాను కదా! మేము కొన్ని అడవులు దాటుకుంటూ ఒక విలేజ్‌కి వెళ్ళాల్సొచ్చిందని. అక్కడ ఏంటంటే వెళ్తున్నప్పుడు మధ్య మధ్యలో ఇలాంటి చిన్న చిన్న మార్కెట్‌లు కనిపించాయి మాకు. ఇక్కడ చూపించేవన్నీ కూడా అక్కడ మార్కెట్‌లో అయితే ఉన్నాయి. ఇక్కడ రకరకాల పప్పు గింజలయితే ఉన్నాయి. వీటిని డైలీ కనుక నానబెట్టుకొని తింటే మన హెల్త్‌కయితే చాలా మంచిదట. ఇవి నేచురల్ కావడంతో వాటి ప్రైస్ కూడా వాళ్ళు ఎక్కువే చెప్పారు. వీటితో పాటు ఇంకా ఏంటంటే నేచురల్‌గా లభించే తేనె, చీపురు కట్టలు, కొంకుడుకాయలు, సీగకాయలు, హెయిర్‌కి సంబంధించినవి ఇలా చాలానే ఉన్నాయి. ఇదైతే హెయిర్‌కి సంబంధించిందట. ఆయిల్‌లో వేసుకొని రాసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుందని వాళ్ళు చెప్పారు. ఎవరైనా యూజ్ చేసుంటే కామెంట్ చేయండి. ఇక్కడ నల్లగా కనిపిస్తున్న ఈ గింజలేంటంటే మహాబేరు గింజలు అంటారంట. వీటి పేరు వినగానే నేను వీటిని విత్తనాలుగా వేస్తే బీరకాయలు పెద్దగా కాస్తాయని అడిగాను. కాకపోతే వాళ్ళు నవ్వి వీటిని డైలీ గనుక మనం తింటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని చెప్పారు. అంతే కాకుండా ఇలా ట్రిప్స్‌కి అలా వెళ్ళినప్పుడు కార్‌లో కానీ, బస్‌లో కానీ వెళ్తూ ఉంటారు. కారు పడని వాళ్ళు, బస్ పడని వాళ్ళు అలా ఉంటారు కదా! నాకేంటి ఆ రోజు తెలిసింది కారు కూడా పడదని చెప్పి. అలా వెళ్తున్నప్పుడు ఏంటంటే స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళా తిరిగొచ్చే వరకు కూడా వామిటింగ్స్ అవుతానే ఉన్నాయి. టాబ్లెట్ యేసుకున్నా కూడా అది నాకు పడలేదు. సో, మనం తీసుకెళ్ళే వరకు ఇబ్బందవుతుంది కదా! ఎవరైనా రిలేటెడ్ ఉంటే కామెంట్ చేయండి.